నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. స్వీట్స్ లో మనం బోల్డ్ అన్ని రకాల హల్వాలు తినుంటాం కదండి. బందర్ హల్వా అని, గోధుమ పిండి హల్వా అని, క్యారెట్ హల్వా అని. మామిడి పండుతో చేసే ఈ హల్వా రుచే వేరండి. అమృతంలా ఉంటుంది. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మ్యాంగో హల్వా రెసిపీని చేసి చూపిస్తాను. ఎంతో ఈజీగా ఈ మామిడి పండు హల్వాని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బాగా పండిన 2 బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా కడిగేసి చెక్కు తీసి ముక్కలు కోసేసి వీటిని ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీని ఏదైనా కప్పు తోటి కొలుచుకుందాము. 2 మామిడి పళ్ళకి 2 కప్పుల దాకా ప్యూరీ వచ్చింది. ఇప్పుడు ఈ ప్యూరీని పక్కన పెట్టేసి అదే కప్పు తోటి 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ లో 2 కప్పుల దాకా నీళ్లను పోసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా కలిపేసి దీన్ని రెడీగా పక్కన ఉంచాలి. మనం ఏ కప్పుతో అయితే ప్యూరీ తీసుకున్నామో అదే కప్పుతోటి అన్ని కొలుచుకోవాలి. హల్వాలో తీపి కోసం అదే కప్పుతోటి 2 కప్పుల దాకా షుగర్ ని కూడా కొలుచుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేయండి. నెయ్యి వేడవగానే మ్యాంగో ప్యూరీ వేసుకొని 2 నిమిషాలు ఈ మ్యాంగో ప్యూరీని నేతిలో బాగా వేపండి. 2 నిమిషాలకి మ్యాంగో ప్యూరీ నేతినంతా మంచిగా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి నీళ్ళలో కార్న్ఫ్లోర్ ని. ఆ కార్న్ఫ్లోర్ ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా మ్యాంగో ప్యూరీలో పోసేసుకోవాలి. ఇది పోసేగానే ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి దీన్ని కలుపుతూనే ఉండాలి. చూడండి, అప్పుడే ఉండలు కట్టడం స్టార్ట్ అయింది. కార్న్ఫ్లోర్ త్వరగా ఉండలు కడుతుంది. అందుకని మీరు అస్సలు చేయి వదలకుండా ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. 2-3 నిమిషాలకు చూడండి, దీంట్లోనే నీళ్ళన్నీ పీల్చేసుకొని కార్న్ఫ్లోర్ దగ్గర పడుతుంది. అస్సలు ఉండలేమి లేకుండా దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. ఈ హల్వాలో మొత్తం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుందండి. ఇప్పుడు మనం 2 వేసుకున్నాము, మధ్య మధ్యలో మళ్ళీ వేసుకుందాము. నెయ్యి అంతా హల్వాలో కలిసేలాగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కొలిచి పెట్టుకున్న 2 కప్పుల షుగర్ ని కూడా వేసేసుకోవాలి. షుగర్ హల్వాలో కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. షుగర్ కరిగి హల్వా అంతా లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయిన హల్వాని మళ్ళీ గట్టి పడేదాకా కలుపుతూనే ఉండాలి. చూడండి, షుగర్ అంతా హల్వాలో మంచిగా కరిగిపోయింది. మనకు షుగర్ వేయగానే హల్వా సిల్కీగా కూడా కనిపిస్తుంది. చూడండి, ఈ టైంలో ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ నెయ్యి అంతా కూడా హల్వాలో కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. నెయ్యి అంతా హల్వాలో ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందాము. ఈ హల్వాలో మీరు ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే ఈ హల్వా అంత రుచిగా ఉంటుంది. నేనైతే కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు, అలాగే కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. దీంట్లో పిస్తా పప్పు వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా హల్వాలో కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, మ్యాంగో హల్వా చూడడానికి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ ఎక్కువ వేస్తే మ్యాంగో ఫ్లేవర్ ని డామినేట్ చేస్తుంది. అందుకని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇంకా ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, దాదాపు మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. హల్వా గనక నాన్ స్టిక్ ప్యాన్ లో ఇలా తిరుగుతుంది అంటే మనకి హల్వా రెడీ అయిపోయింది అనమాట. ఈ హల్వా చేయడానికి కొంచెం అయితే టైం పడుతుందండి. ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ టైం పడుతుంది. కానీ దీని రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, హల్వా చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. మన మ్యాంగో హల్వా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన దించేసుకుందాము. ఇప్పుడు మ్యాంగో హల్వాని సెట్ చేసుకోవడం కోసం మీరు కేక్ టిన్ కానీ లేదంటే ఇలా ఏదన్నా వెడల్పుగా ఉండే గ్లాస్ బౌల్ కానీ తీసుకొని దానికి అన్ని వైపులా చక్కగా నెయ్యి రాసేసి దీన్ని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను గార్నిష్ కోసం కొన్ని బాదం పప్పులు, అలాగే కొన్ని జీడిపప్పులు, కొన్ని పంకిన్ సీడ్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఈ మౌల్డ్లోకి మన మ్యాంగో హల్వా అంతా కూడా వేసేసుకొని స్పాచులా తోటి ఈ మ్యాంగో హల్వానంతా మంచిగా సెట్ చేయండి. ఇలా ఇదంతా సర్దేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారడానికి దాదాపు ఒక 2 గంటల టైం పడుతుంది. 2 గంటల తర్వాత చూడండి, మనకి ఎడ్జెస్ ఇలా లూజ్ అయ్యాయండి. హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ సాయంతో అన్మోల్డ్ చేసుకుందాము. చూడండి, హల్వా ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో, చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుందో కదా.
అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మ్యాంగో హల్వాని మీకు ఇష్టమైన షేప్ లో కట్ చేసుకోండి. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుందండి, అంత సాఫ్ట్ గా ఉంటుంది. చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది కదా. మామిడి పళ్ళ సీజన్ అయిపోయే లోపు ఈ మ్యాంగో హల్వా రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.